ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకే స్తుతి మహిమ ఘనత కలుగును గాక. మరి యొక్క మారు దేవుడు మనమందరము ఈ రీతిగా కలుసుకొనుటకు చూపిన కృపను బట్టి దేవుని నామం ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈ యొక్క సహవాసానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవుని నామం ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందామండి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ అనే యొక్క నాయన పరిచర్యలో నాయన పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు తండ్రి. నడిపిస్తున్న నన్ను బట్టి నీకు స్తోత్రాలు, మా కుటుంబం బట్టి నీకు వందనాలు నాయన. ఈ యొక్క సహవాస కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. పాల్గొనవలసిన వారు ఇంకా ఎవరైతే ఉన్నారో అనేకులు వారిని నీ కృపలో నడిపించండి. అయ్యా, నీవు ఉన్నవాడవు అన్నటువంటి అంశము మీద తండ్రి ఎన్నో విషయాలనైనా బయలుపరిచినటువంటివి నీ కుమారులు కుమార్తెలతో పంచుకొనబోతుండగా నీ సహాయం నీ కృప మీరు దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ముందున్న కూడిక అంతట్లో మీరే మాకు తోడు నీడగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము కొన్ని కీర్తనలు పాడుకొని దేవుని నామమును స్తుతించి ఆరాధించుకుందామండి. దేవుని నామంకే స్తుతి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామం నా వందనములు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో మనం దేవుని స్తుతిద్దామండి. సంకీర్తన 32:11 నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయుడి. ఈ విధంగా మనము దేవుణ్ణి స్తుతిద్దామండి. అందరికీ తెలిసినటువంటి పాటనే యుద్ధము యెహోవాదే అనేటువంటి పాటతో మనం దేవునామాన్ని ఘనపరుద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉన్నాక మాతో కూడా కలిసి ఏకీభవించి పాట పాడవలసిన కోరుచున్నాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులను మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మన అండ. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను కృంగదీసిన, బాధలు మనలను పడద్రోసిన విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ.
అందరు చప్పట్లు కొడుతూ దేవనామని స్తుతిద్దామండి. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్నా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. మరి కొద్ది సమయము దేవుని ఆరాధిద్దామండి హృదయపూర్వకంగా. ఎవరు మౌనంగా ఉండక ఆయన నామాన్ని మన హృదయపూర్వకంగా ఘనపరుద్దాం. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరు మౌనంగా ఉండక హృదయపూర్వకంగా దేవుని నామాన్ని ఆరాధిద్దాం. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులని అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మళ్ళా పాడు. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులని అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. పాపాన్ని తొలగించి పాపాన్ని విడిచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి పాపాన్ని విడిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యమున్నాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి
ధనవంతులుగా మనలను చేయనుంచి దారిద్ర్యముందావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా యేసయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాన్ని అడగాలేదు, హృదయాన్ని అడిగామయ్యా, ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని అడిగామయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగామయ్యా, ఆస్తులని అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా, మనుషులను చేసావయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా నా యేసయ్యా, 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 నా యేసయ్యా. స్తోత్రం, 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 స్తుతి, 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 మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. పరమతండ్రి స్తోత్రం ప్రభువైనా తండ్రి, మరి ఏ విధంగా ప్రభువైనా పునరుత్థాన దినమందు ప్రభువైనా నిన్ను ఆరాధించటకు కృప చేసిన విధానాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. పరమతండ్రి నీకు స్తోత్రం ప్రభువైనా తండ్రి, నీకే స్తోత్రం ప్రభువైనా తండ్రి. ఈ విధంగా ప్రభువైనా నిజమే తండ్రి ప్రభా, మీరైతే మా నుంచి ప్రభువైనా ఏదీ ఆశించలేదు, బంగారాన్ని ఆశించలేదు, వజ్రాలు ప్రభు, వైడూర్యాలు ప్రభా, ఏది ఘనతను ఆశించలేదు, కానీ ప్రభువైనా మీరు మా నుంచి ఒకటే ఆశించారు ప్రభా, హృదయాన్ని ఆశించారు. అందుని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకొచ్చినాం ప్రభువైనా తండ్రి. మా హృదయం మీకు ఇస్తున్నామో లేదో ఆ రీతిగానైనా మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువైనా మీ ముందునైనా నిన్ను ఆరాధించి కృపను చేయించమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నానయ్యా. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా ప్రభువైనా, నీకే స్తోత్రం ప్రభువైనా తండ్రి. మా యొక్క శాపాన్ని తొలగించి ప్రభువైనా ఈ భూలోకానికి వచ్చి నా ప్రభువైనా తండ్రి, మా యొక్క నైనా పాపములను భరించక ప్రభా, ఈ యొక్క భూలోకానికి ప్రభువైనా మానవ రూపిగా వచ్చి ప్రభువైనా మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభువైనా. మీకే స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభువైనా తండ్రి, కృపాసత్య సంపూర్ణ మహిమోన్నతుల మహాగణుల శిక్షకర్త పరమంత ఆశ్చర్యమైన గొప్ప పరమ తండ్రి, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నానయ్యా పరమ తండ్రి. నీకు స్తోత్రం ప్రభువైనా. మరి ఈ యొక్క సమయం మందు ప్రభా, ముందున్న సమయాన్ని పాదల చెంత మొరపడుతున్నానయ్యా తండ్రి. నీ ప్రియ కుమారుడు ప్రభువైనా మరి దిలీప్ గారు ప్రభువైనా వాక్యాన్ని నేను మాతో పంచుకొని పోతుండగా ప్రభు, మీ కృపలో అప్పుడే జ్ఞాపకం ఉంచుకొని ప్రభువైనా అప్పుడే మీ ఆధీనంలో ఉంచుకొని అప్పుడే నోటితో మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతుంది. మీ ఆత్మాభిషేకంతో అప్పుడే నింపి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఈ యొక్క స్తుతి అర్పణ యేసు నామమున ప్రార్థిస్తున్నాం గొప్ప పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఉన్నవాడు మన దేవుడు ఉన్నవాడు అన్నటువంటి అంశము ఈరోజు మరి మనము
ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. దేవా నాయన, ఈ యొక్క వాక్యంలోనైనా నీవు ఉన్నవాడు అని నీ యొక్క కీర్తిని నాయన నేను ప్రఖ్యాతి చేస్తుండగా నీ కృప చూపించండి. నీ వాక్కును నాయన మీరు మాట్లాడండి. నీ పిల్లలతో మీరు మాట్లాడండి. రావాల్సిన వాళ్ళని, వినాల్సిన వాళ్ళని వాక్కును వారి చెంతకు మీరు చేరువేయమని ప్రార్థిస్తూ, చెప్తున్న నన్ను వింటున్న వారిని దీవెనాశ్రయాలతో నింపమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మన దేవుడు ఉన్న దేవుడు, అంటే ఉన్నవాడు మన దేవుడు. హీ ఈజ్ ఇన్ ప్రెజెన్స్ బట్ నాట్ ఇన్ ఆబ్సెన్స్. దేవుడు ఇక్కడ మత్తయి సువార్తలో మన మూల వాక్యంలో చెప్తాడు, ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అంటాడు. సాధారణంగా చర్చ్ కల్చర్లో పెరిగిన వాళ్ళకి ఈ వాక్యం చాలా క్లోజ్గా రిలేటెడ్గా ఉంటుంది. సో ఇది ఏంటి అంటే, ద కౌంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓన్లీ జస్ట్ 2 or 3. దేవునికి కావాల్సింది ఎంతమంది అంటే ఇద్దరు లేక ముగ్గురు. 150 మంది ఉంటే గాని నేను వాక్యం చెప్పను, ఒక 1000 మంది ఉంటే గాని నేను సభ పెట్టను, 1,00,000 మంది ఉంటే గాని నేను వచ్చి మైక్ పట్టుకొని చెప్పను అని లోకంలో 200 దేశాల్లో ఏదో దేశంలో ఉండే వాళ్ళు అనుకోవచ్చు, బోధకులు అనేవాళ్ళు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఆయన సంఖ్య ఎంత అంటుందంటే ఇద్దరు లేక ముగ్గురు. ఇప్పుడు చెప్పే నేనున్నాను, వినే మీరున్నారు. ఇప్పుడు మన ఇద్దరమే ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దేవుడు ఇక్కడే ఉంటాడు. 200 మంది వచ్చాక వస్తాననే దేవుడు కాదు మన దేవుడు. చూసుకొని పోయి 500 మంది వచ్చాక వద్దాం అనే దేవుడు కాదండి. ఆయన ఉన్నవాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున కూడి ఉందురో వారి మధ్యన నేను ఉంటానంటాడు. చాలా లోకంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటి అంటే, ఒక్కళ్ళే ఉంటే భయపడతారు, ఇద్దరు ముగ్గురే ఉంటే భయపడతారు, 100 మంది ఉంటే ధైర్యంగా ఉంటారు. కానీ యేసు నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యన ఉంటాడు. దీనికి మనం ఒక ఉదాహరణకు చూసుకుంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై హల్లెలూయా, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క 2వ అధ్యాయము కాంటెక్స్ట్ ఏంటి అంటే, శిష్యులందరూ కలిసి అపోస్తలులుగా ఎవరైతే నియమించబడి ఉంటారో ఒక నివాసంలో వారందరూ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఆయనను ధ్యానించుకుంటూ వారు గడుపుతారండి. అంతకు ముందే యేసు ప్రభుల వారు 1వ అధ్యాయంలో ఆరోహణం అయ్యేప్పుడు మాటిస్తాడు, నేను వెళ్తాను, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీకు బహుమానం చేసిన ఆత్మను మీకు ఇస్తానని ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన వాగ్దానం చేసినట్లుగా ఇక్కడ ఏమవుతుంది అంటే, పరిశుద్ధాత్మతో వారిని నింపుతాడు అన్నమాట. కుమారుడిగా ఈ లోకము నుంచి ఆరోహణం అవుతాడు. పరిశుద్ధాత్మునిగా అదే అపోస్తలుల మీదకి బలముగా వచ్చి అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా ఉన్న దేవుడు వాళ్ళందరి మీదకి వచ్చి అన్య భాషలలో మాట్లాడిపిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 1,00,000 మంది ఉన్నారా అపోస్తలులు? అక్కడ కొన్ని వేల మంది ఉన్నారా? అదొక చిన్న నివాసం, అదొక ఇల్లు. ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని నామంలో వాళ్ళు కూడుకొని ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన వాగ్దానం చేశాడా లేదా? ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువే ఉన్నారు కదండి.
ఎక్కువ లక్షల్లో అయితే ఉన్నారా? లేదు. అపోస్తలులు ఉన్నారు, ఆ ఇంట్లో శిష్యులు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళని వదిలిపెట్టాడా దేవుడు? వాళ్ళ మధ్యలో ఉన్నవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన నాలుకల మీదకొచ్చాడండి. నాలుకలు గల వంటి వాడు, అగ్ని జ్వాలల నాలుకల వంటి వాడు. భాషలలో మాట్లాడిపిస్తున్నాడు. ఒక భాష నేర్చుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? చూసే వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈ రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా ప్రయాసపడతారు. కనీసం ఓ 3 నెలలు పడుతుంది, 2 నెలలు పడుతుంది. బాగా ప్రయాసపడితే కూడా. ఒక్క ఒక్క రోజులో భాషలు రావాలంటే ఇది దేవుని కార్యం. దేవుడు వాళ్ళకు ఆశీర్వాదాన్ని ఇచ్చేసాడు. ఆ రోజు అపోస్తలులు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని నామమున వారు కూడుకున్నప్పుడు, ఆయన వారి మధ్యన ఉన్నాడా లేదా ఇక్కడ చూసినట్లయితే? యెస్, ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఈరోజు చూస్తున్న మీరు, చెప్తున్న నేను, మనము కూడా ఆయన పేరిట కూడుకుంటే మన మధ్యన కూడా ఉంటాడు. ఆమేన్. ఇక్కడ వదిలిపెట్టాడా అండి వాళ్ళని? ఆళ్ళని మాటిచ్చి వదిలేసాడా? పరిశుద్ధాత్మతో నింపలేదా? హల్లెలూయా! మన దేవుడు ఉన్నవాడండి. ఆయన ఎలా ఉన్నవాడంటే, మాట ఇస్తే మీరు కూడుకోండి మీ ఇళ్ళలో ఇద్దరు ముగ్గురుగా, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కూతుర్లు, తల్లిదండ్రులు, పిల్లలు కూడుకొని చూడండి, దేవుడు మీ మధ్యలో లేకపోతే అడగండి. నేను కూడుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురితో కలిసి నేను దేవుని నామంలో కూడిక పెట్టినప్పుడు ఉంటాడు దేవుడు మా మధ్యలో. కార్యం జరిగిస్తాడు. అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మగా వారి మధ్య ఉన్నాడాయన. అనాథగా వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. నా దేవుడు వదిలిపెట్టడండి అనాథగా. మీ దేవుడు వదిలిపెట్టడు అనాథగా. నన్ను మిమ్మల్ని సృష్టించిన ఆయన అనాథగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఇంకా ముందుకెళ్ళినట్లయితే అదే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయానికి ఒకసారి వెళ్దామా? 16వ అధ్యాయము 16వ అధ్యాయము 23వ వచనం నుంచి చూసుకుందామండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా! అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి ఆమెన్. దేవుని యొక్క వాక్యం ఎంత బలమైందండి. పౌలును సీలను అరెస్ట్ చేసినారు. అది అన్లాఫుల్ అరెస్ట్. అది ఇట్స్ నాట్ లాఫుల్ అరెస్ట్. రోమా ప్రాంతంలో ఉన్నటువంటి వారు వాళ్ళని అరెస్ట్ చేసినారు. ఆ చట్టాల కింద అరెస్ట్ చేసి జైల్లో వేసి ఒక జైలర్కి డ్యూటీ వేస్తారు వీళ్ళని చూసుకొని. ఆయన ఏం చేస్తాడంటే లోపల జైల్లో వేస్తాడు. ఇంకా బయట జైల్లో పారిపోవడానికి సులువుగా ఉంటది. లోపల ఉండే గదిలో ఉండే జైల్లో పెడతాడు వాళ్ళని. పెడితే వాళ్ళు ఏం చేశారు? పౌలు ఏం చేశాడు? వాళ్ళు జైల్లో పెట్టింది ఒక మనిషిని కాదు, ఒక బాంబును పెట్టారు వాళ్ళు. పౌలు అంటే ఎవరండి? ఆయన ఒక యుద్ధ వీరుడు, సువార్త యుద్ధ వీరుడు. ఆయన్ని తీసుకొని పోయి జైల్లో పెట్టినారు తెలియక. పెట్టిన తర్వాత పౌలు ఏం చేసినాడు? శీల ఏం చేసినాడు? బెయిల్ లాయర్ తెస్తాడా, ఏ లాయర్ తెస్తాడని చూడలేదు. పౌలు ఏం చేసినాడు? పౌలు శీలలు ఏం చేసినారు? దిగులుతో చింతతో వారు కృంగిపోయినారా? ఏమీ పట్టించుకోలేదు. అది జైలు అనుకున్నారో, అది సమాజ మందిరం అయినా కానీ, అది పెద్ద హోటల్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు పట్టించుకోలేదండి. వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడడం మొదలు పెట్టారు. ఇంకా చూడండి కథ. ఏం చేస్తారట?
ప్రార్థన చేస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట. నిజంగా పౌలు, శీలలు ప్రార్థన చేసి పాటలు పాడడం మానేసి ఇంకొక పని ఏదైనా చేసినుంటే ఆ రోజు ఏమైండేదో ఈ చరిత్రలో ఉండేది కాదు. పౌలు, శీలలు ప్రార్థన చేసి వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు పునాదులు వణికినాయి, భూకంపాలు వచ్చినాయి, వాళ్ళకు చైన్లు వేసినారు. వాళ్ళు ఏం పెద్ద క్రైమ్ చేస్తారనో వాళ్ళకి చైన్లు వేసినారు. వాళ్ళని పారిపో అంటే కూడా పారిపోరు, నాకు తెలుసు వాళ్ళు. అలాంటి ప్రొఫైల్ వాళ్ళది. వాళ్ళకు బంధకాలు వేసి పెట్టినారు. ఒక భూకంపం వచ్చింది, ఆ తర్వాత తలుపులు తెరుచుకున్నాయి, అందరి తలుపులు తెరుచుకున్నాయి, ఆ బంధకాలు ఊడిపోయినాయి. ఎంత ఆశ్చర్యం దేవుని కార్యం. ఇంతకంటే ముందు వీళ్ళు ప్రార్థన చేసి పాటలు పాడుతుంటే జైల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా? కంటి చూపుతోనే వాళ్ళు మానవ మృగాలుగా ప్లాన్లు వేసే వాళ్ళు ఉంటారు. చాలా వరకు నవ్వుతూనే ఉంటారు, కానీ స్కెచ్ గీసేస్తారు. అది ఎక్స్పర్ట్స్ ఉంటారు. దొంగతనంలో, వ్యభిచారంలో, మనిషిని హత్య చేయడంలో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు జైల్లో. అలాంటి వాళ్ళకి సువార్త చెప్పడం చాలా కష్టం. కానీ పౌలు, శీలలు ప్రార్థన చేసి పాటలు పాడుతుంటే వాళ్ళు వింటున్నారంటండి. వాళ్ళు వింటుంటే అవన్నీ తెగిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి, భూకంపం వచ్చిందో పక్క, బంధకాలు ఊడిపోయినాయి. ఎవ్వరూ పారిపోలేదండి. జైలర్ భయపడి నా ఉద్యోగం పోద్ది, నన్ను రోమా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తాను అనుకుని కత్తి దూసుకొని చంపుకుందాం అనుకుంటే, అయ్యా నువ్వు అట్లా చేయబాక, నువ్వు అట్లా చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేం భయపడొద్దు అంటాడు. వెంటనే ఆయన, అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అంటాడు వాక్యాలు. నిజంగా దేవుని యొక్క కార్యం చూడండి ఎంత గొప్పదో. పౌలు ఖైదీలకు చెప్పాడా మారు మారు అని, జైలర్కు చెప్పాడా మారు మారు అని? పాట పాడినాడు, ప్రార్థన చేసినాడు. పాట పాడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పౌలు, శీలలు ఆపలేదండి. బంధకాలు తెగిపోయినాయి యేసు నామమున, ఆమేన్. ఆ భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడిన యేసు నామమున, ఆమేన్. విడుదల వస్తుంది తర్వాత వీళ్ళకి లేఖనాలలో ముందుకు వెళ్ళాం. జైల్లో వాళ్ళు పడిపోయినారు, వదిలిపెట్టినాడా? వాళ్ళ మధ్యన ఉన్నవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మత్తయి 18లో చెప్పాను, మత్తయి సువార్త 18:20 చెప్పాను. ఆయన కౌంట్ ఎంతండి? 2, 3. ఇప్పుడు లేఖనాల్లో కౌంట్ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఎవరు? పౌలు, శీల. 2 యేసు నామమున కూడి ప్రార్థన చేసినారు. 2 యేసు నామమున కూడి పాటలు పాడినారు. వాళ్ళని వదిలిపెట్టినాడా? లోకానికి తెలియదు, ప్రపంచానికి తెలియదు. బహుశా పౌలు, శీలకు అప్పుడే తెలిసిపోయింటది, మా మధ్యన ఉన్నవాడు, మా దేవుడు ఉన్నవాడు, మా మధ్యన ఉన్నాడని వాళ్ళు ఫీల్ అయ్యారు, నమ్మారు, చూశారండి దేవుని ప్రత్యక్షతను. వాళ్ళ మధ్యన ఉన్న నా దేవుడు బంధకాలను తెంపేసినాడు. వాళ్ళ మధ్య ఉన్న నా దేవుడు భూకంపం తెప్పించి తలుపులు తెరిచేసినాడు. ఆయన మహా ఘనతను చూపించడానికి ఈ యొక్క రాత్రికాలం, ఈ యొక్క సమయంలో మీ యొక్క అందరి విశ్వాసులతో నేను చెప్పుకునే విషయం ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధి చాలా గొప్పది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవము కలిగిన వాక్యం నిరర్ధకము చేసినడలా మనము శిక్షకు పాత్రులమవుతాం. ఈ యొక్క దేవుని సన్నిధిలో నేను చెప్పుకునే మాట ఒకటే, ఆయన మాటిస్తున్నాడు, రాసుకోండి. 2, 3 మధ్య నేను ఉంటాను, నా నామమున కూడుకుంటే అంటున్నాడు. ఈరోజు అపోస్తలులు ఆ రోజున కూడుకున్నప్పుడు ఆయన వాళ్ళ మధ్యన ఉన్నాడు, పరిశుద్ధాత్మను వారికి బహుమానంగా ఇచ్చాడు. పౌలు, శీలలు జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో కూడా ఆయన వారి మధ్య ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసి పాటలు పాడినప్పుడు మహా అద్భుతంగా ఆయన వారిని బయటికి నడిపిస్తాడు, విడిపించాడు, ఆయన బంధకాలను తెంపాడు. ఈరోజు వింటున్నటువంటి విశ్వాసులందరితో నేను పంచుకునే వాక్యం ఒకటే అండి. ఈ యొక్క వాక్యంలో ఎక్కడా కూడా దేవుడు విడిచిపెట్టలేదండి వాళ్ళని. ఆయన ఉన్నవాడుగా వారితోనే ఉన్నాడు. నేను విడిచిపెడతాను మిమ్మల్ని, నేను ఉంటాను, అక్కడ ఉంటాను, మీరు వచ్చేయండి, నేను ఫోన్లో చెప్తానేమో, కానీ నేను ఆ టైంకి అక్కడ ఉండకపోవచ్చు. ఇంకొకరు నువ్వు అక్కడికి వచ్చే నేను ఉంటాను అంటారు, కానీ వాడు ఉండలేకపోవచ్చు, ఆయన ఉండలేకపోవచ్చు, ఆమె ఉండలేకపోవచ్చు. నా దేవుడు మాట ఇస్తే మాట మీద నిలబడే దేవుడు నా దేవుడు, రాసి పెట్టుకోండి. ఆయన నీతో ఉంటాను అని మాటిస్తున్నాడు ఇక్కడ. ఈ రోజు నా నామాన మీరు కూడుకుంటే మీతో ఉంటానంటున్నాడు.
ఈ రోజు మీరు కూడుకుంటున్నారు, ఏ నామంలో కూడుకుంటున్నారు? నేను ఏ నామంలో ఇతరులతో కూడుకుంటున్నాను, ఆ నామంలో కూడుకుంటున్నప్పుడు ఆయన మనతో ఉంటున్నాడా లేదా చూసుకుందాం. ఆయన నామంలో కూడుకుంటే అపోస్తలుల మధ్యన ఉన్నాడు. ఆయన నామములో కూడుకుంటే పౌలు శీలకు జైలులో ఉన్నాడు. ఆయన నామంలో కూడుకున్న వాళ్ళకి పరిశుద్ధాత్మను బహుమానంగా ఇచ్చాడు. ఆయన నామంలో కూడుకున్నటువంటి వారికి జైలు బంధకాలను పడగొట్టాడండి. ఈ రోజు మనం ఆయన నామంలో కూడుకుంటున్నామా? కూడుకుంటే ఆయన మన మధ్యలో ఉన్నవాడుగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన ఉన్నవాడండి. ఆయన మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడండి. ఆయన మనతో ఉన్నాడని ఎవరు నమ్ముతారో వారి మధ్యన ఆయన ఉంటాడు. ఇద్దరు ముగ్గురుగా కూడుకొని చూడండి ఒకసారి. నేను చెప్పిన మాట తప్పైతే అప్పుడు నన్ను వచ్చి అడగండి, ఏదయ్యా మేము కూడుకున్నాం యేసు నామంలో, ఎక్కడ నాకు ఆయన సన్నిధి నేను పొందుకోలేదని అడగండి. అప్పుడు మీతో నేను ఏదైనా చెప్పగలను. దేవుని సన్నిధిలో మనం కూడుకున్నాడు, ఆయన మనతోనూ ఉంటాడండి. ఉన్నవాడు నా దేవుడు, నేను ప్రకటించే నా దేవుడు చరిత్రలో కాదండి ఉండేది, నిజ జీవితంలో ఉంటాడు. టైం చూసుకోండి, మీరు ఏ టైంలో అయితే ఈ వాక్యాన్ని వింటున్నాడో ఆ టైంలో మీరు నమ్మండి, మీతో ఆయన ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అబద్ధాలు చెప్పడానికి, మాయ మాటలు చెప్పడానికి, సొమ్ము చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని పట్టుకోలేదండి యవ్వన దశలో. యవ్వన దశలో ఈ పుస్తకాన్ని ఎందుకు పట్టుకున్నామంటే, నా దేవుని యొక్క జీవస్థితి, నా దేవుని సజీవ స్థితి చెప్పడానికి ఈ పుస్తకం పట్టుకున్నాను. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, పట్టుకుంటే సొమ్ము చేసుకోవచ్చు, కానీ ఎలాంటి లాభము, ఎలాంటి ఇది లేకుండా దేవుని సన్నిధిలో నేను ఎందుకు వచ్చామంటే, ఈ యొక్క సమయంలో ఈ యొక్క జీవ వాక్కు అనేకులు తెలుసుకోవాలి. ప్రార్థించండి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలలో. ఈ యొక్క నా దేవుడు ఉన్నవాడు చరిత్రలో కాదు, నా దేవుడు కొండలో కాదు, నా దేవుడు అడవిలో కాదు, నా దేవుడు సమాధిలో కాదు, నా దేవుడు నమ్మితే విశ్వసిస్తే ఇద్దరు ముగ్గురు కూడుంటే ఇక్కడే ఉంటాడు, మీతో ఉంటాడు, మీ ఇంట్లో ఉంటాడు, మీ పనిచేసే కార్యాలయాల్లో ఉంటాడు, మీ యొక్క స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఆఫీసులలో, ఫ్యాక్టరీలలో, బిజినెస్లలో, మీ యొక్క ఇంట్లో, మీ కుటుంబంలో, మీ మనసులో ఉంటాడండి నా దేవుడు. ఆయనకు పూలు అవసరం లేదు, పండ్లు అవసరం లేదు, ఆయనకి ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదు. నీ హృదయం కావాలి. వింటున్న వారి హృదయం, పౌలు శీలలు హృదయాన్ని ఇచ్చేశారు, అక్కడున్న అపోస్తలు హృదయాన్ని ఇచ్చేశారు. ఆయన వారి మధ్యనకు వచ్చేశాడు. ఉన్నవాడుగా అక్కడ చరిత్రలో మనం చూసుకుంటే ఉన్నాడు ఆయన. ఈ రోజు నేను వాక్యం చెప్తుంటే నాతో ఉన్నాడు మా నాయన అని నేను నమ్ముతున్నాను. నా దేవుడు నాతో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? వింటున్న నాతో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యొక్క యవనస్తుడి ద్వారా, ఈ సేవకుని ద్వారా అని మీరు నమ్ముతున్నారా? ఆమె నమ్మితే స్తోత్రం దేవునికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్ముదామండి. దేవుని సన్నిధిలో కూడుకుందాం. ఆయన నామమున కూడుకోవడం మొదలు పెడదాం. అపోస్తలులు ఆయన నామమున కూడుకున్నారు, పౌలు శీలలు ఆయన నామమున కూడుకున్నారండి. యేసయ్య మాటిచ్చాడు 18వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో, ఇద్దరు ముగ్గురు కూడుకుంటే వారి మధ్య నేను ఉంటానని మాటిస్తున్నాడు. నీకు కూడా ప్రామిస్ చేస్తున్నాడు సహోదరి సహోదర, విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరికి దిస్ ఇస్ ద ప్రామిస్ మై ఫాదర్ ఇస్ గివింగ్ అంటు యూ, దట్ హీ విల్ బి విత్ యూ. ఆయన మీతో ఉంటానని మాటిస్తున్నాడు. ఎంతమందికి కావాలి ఆయన సన్నిధి? నాకైతే 100% ఈ తుది శ్వాస వరకు ఆయన నాతో ఉండాలని కోరుకుంటాను. నమ్మిన వాళ్ళు నాతో కూడా ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో జీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవా తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, నిన్నే కీర్తిస్తూ, కొనియాడుతూ నాయన నీ యొక్క సన్నిధిలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని దీవించి ఆశీర్వదించండి నాయన. చెప్పబడినటువంటి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇద్దరు ముగ్గురు నీ నామమున కూడుకొని ఉంటే వారి మధ్య నీవు ఉంటానన్నావు నాయన. ఆ వాక్యాన్ని నాయన నా జీవితంలో వింటున్నటువంటి అనేకుల జీవితాలలో నాయన మేము ఫుల్ఫిల్ చేసుకుంటకు నీ సహాయము, నీ కృప అనుగ్రహించండి తండ్రి. అదే విధముగా నాయన అయ్యా, అపోస్తలులకు పరిశుద్ధాత్మనిచ్చావు నీ నామమున కూడుకున్నప్పుడు, పౌలు శీలలకు ఆ యొక్క జైలు బంధకముల నుంచి విడిపించావు నీ నామమున కూడుకున్నప్పుడు, ఈ రోజు నాయన గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ అనేటువంటి సహవాసం ద్వారా నాయన మరి మేము నాయన మా సహోదర సహోదరులతో నేను కూడుకొని ఉండగా తండ్రి, మా మధ్యన నువ్వు ఉన్నావని నమ్ముతూ విశ్వసిస్తూ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన ఈ యొక్క వాక్యం మా హృదయంలో పెట్టుకొని ఫలించుకునే జీవితంగా మమ్మల్ని మార్చుకొని నీకు ఇంకా మేము దగ్గర అవుటకు, నీ సన్నిధిని అనుభవించుటకు నీ కృప దయచేయమని ప్రాధేయపడుతూ, అయ్యా ఏమైనా మర్చిపోయింటే
పొరపాటు మాట్లాడింటే దయతో నన్ను మన్నించమని ప్రార్థిస్తూ, అయ్యా నీ చిత్తంలో నీ సన్నిధిలోనైనా ఎందరైతే వినాల్సిన వారు ఉన్నారో అందరిని నడిపించండి. ఇంకా విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలోను దీవించండి. వారి అవసరతలు అక్రతలు ఏమైనవో వాటిని ఎరిగిన వారినైనా నీ మహిమైశ్వర్యంలో వారిని నడిపించి వారిని ఫుల్ఫిల్ చేయమని ప్రాధేయపడుతున్నాయినా. మీ నామమునకే స్తుతి, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ చెల్లించుకుంటూ ఏమైనా మర్చిపోతే మరొక మారు క్షమించమని నజరేయుడైన యేసు నామముననైనా ఈ కూడిక అంతటిని బట్టి నేను స్తుతిస్తూ దీనిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.